వెల్కమ్ టు తీర్పు 9 న్యూస్. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ, ఉద్యమకారుడు బుల్లెట్. తీర్పు 9 న్యూస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ పన్నీర్ మహేష్. భూ విముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ఓరుగల గడ్డపై జన్మించిన పోరుబిడ్డ, విసునూరు దొరలకు ఎదురు తిరిగి పోరాడిన వీరవనిత, చెన్నూరు గ్రామం, పాలకుర్తి నియోజకవర్గం, చాకలి ఐలమ్మ తెలంగాణ స్ఫూర్తి, రాంపల్లి డబుల్ బెడ్రూమ్, కీసర మండలంలోని నాగారం మున్సిపాలిటీ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ యొక్క వేడుకలో రాంపల్లి డబుల్ బెడ్ రూమ్, ఈ సందర్భంగా పన్నీరు మహేష్ నెక్స్ట్ వర్ధంతి వరకు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ లో విగ్రహాన్ని నిర్మిస్తానని చెప్పడం జరిగింది. పన్నీర్ మహేష్, మోహన్, సత్యనారాయణ, అలీబాయ్ మరియు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలు పాల్గొన్నారు. ఇబ్బంది పెడుతున్న టైంలో ఫస్ట్ మనకు చాకలి ఐలమ్మ ఆమె చెన్నూరు వాళ్ళ ఊరు, పాలకుర్తి నుంచి ఇసునూరు నుంచి దొరలు వేయి వాళ్ళను హింసిస్తుంటే ఎదురు తిరిగిన తెలంగాణ కోసం ఫస్ట్ ఇసునూరు దొరలకు ఎదురు తిరిగిన వ్యక్తి ఈమె చాకలి ఐలమ్మ. వరంగల్ జిల్లా, మరి ఇప్పుడు జనగాం జిల్లా, కడవెండి కామ్రేడ్ దుడ్డి కొమరయ్య, మరి చాకలి ఐలమ్మ వీళ్ళు కూడా అప్పుడు పోరాటంలో ఇసునూరు దొరలకు ఎదురు తిరిగి ఫస్ట్ ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తులు వీళ్ళు కనుక వీళ్ళని మనం తెలంగాణలో మనం పుట్టినందుకు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను మనం గుర్తు చేసుకునే టైం సందర్భించారు కనుక ఇక్కడ ఏంటంటే రాంపేటలో చాలా మంది అక్కడిక్కడ వచ్చారు కనుక కొంతమంది తెలియదు. దాన్ని అనేది ఈసారి మామూలుగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైం దీన్ని రాంపేట మొత్తంలో చాలా పెద్ద ఎత్తున చేసే విగ్రహాలు కూడా పెట్టే అవకాశం ఉంది వచ్చే సంవత్సరం. దీన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. విషయం ఏంటంటే మన కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు, మన కోసం కష్టపడే వాళ్ళు ఎవరు, వాళ్ళను మర్చిపోకుండా ఓకే రైట్.